మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో మన లైఫ్ లో జరిగే ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా మంది సాలరీ వచ్చిన తర్వాత సేవింగ్స్ చేస్తూ ఉంటారు. బట్ సేవింగ్స్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవడంలోనే చాలా వరకు టైం అయితే గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 సేవ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఏంటంటే సిప్ స్టార్ట్ చేయమనో, లేకపోతే గోల్డ్ బాండ్స్ లో పెట్టమనో, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమనో, లేదా ఎఫ్డి లేదా ఆర్డి చేయమనో, ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 10,000 ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నట్లయితే, అవి డిఫరెంట్ ప్లేసెస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాటి రిటర్న్స్ ఎలా ఉంటాయో ఒక ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఎస్ఐపి, ఎఫ్డి, గోల్డ్, పీపీఎఫ్ మరియు చిట్ ఫండ్స్ ని కన్సిడర్ చేసుకొని వీటిలో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. సో నేను వచ్చేసి ఈ వీడియో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ పరంగా చేయట్లేదు. సో బేసిక్ గా అంటే మనం 10,000 సేవ్ చేస్తున్నట్లయితే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్దామని మాత్రమే చెప్తున్నాను. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బట్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోనైతే వెళ్ళిపోదాం. సో వీడియోని మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంటే బాగా అర్థం అవడం కోసం నేనేం చేస్తున్నానంటే కామన్ గా ఒక సినారియోని అయితే తీసుకుంటున్నాను. అంటే మీరు సిప్ లో ఇన్వెస్ట్ చేయండి, చిట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదా గోల్డ్ లో చేయండి, లేదా పీపీఎఫ్ కానివచ్చు. సో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఒక కామన్ సినారియో అయితే తీసుకుంటాను. సో దీనికోసమే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ముందుగా మన మంత్లీ సేవింగ్స్ వచ్చి 10,000 తీసుకుందాం. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 30 మంత్స్ పెట్టుకుందాం. సో 10,000 అనేది మంత్లీ సేవింగ్స్ మరియు 30 మంత్స్ అనేది డ్యూరేషన్ అనుకుంటే మనకి టోటల్ అవుట్ ఫ్లో వచ్చేసి 3 lakhs వరకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 10,000 ఎవ్రీ మంత్ సేవ్ చేస్తూ సిప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అండ్ మీకు గనక ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ అనేది అంటే 12% గనక మనం యావరేజ్ గా ఉంది అనుకుంటున్నట్లయితే, అండ్ మోర్ ఓవర్ మీరు ఈ 10,000 కూడా ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు అనుకుందాం, అండ్ మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12% అనేది మనం యావరేజ్ గా కన్సిడర్ చేద్దాం. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టైం పీరియడ్ వచ్చేసి 30 మంత్స్ అనుకున్నాం. సో 30 మంత్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 2.5 years అయితే వస్తుంది. సో మీరు 30 months కి 3 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. అండ్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం అంటే 12% కనుక ఎస్టిమేటెడ్ రిటర్న్స్ అనుకుంటున్నట్లయితే మీకు ఆఫ్టర్ 30 months అది దాదాపు 3.6 నుంచి 3.65 lakhs వరకు వస్తుంది. సో మీరు బేసిక్ గా సిప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఎవ్రీ మంత్ 10,000 మీకు ఆఫ్టర్ 30 months వచ్చే రిటర్న్స్ ఇవి. బట్ మార్కెట్ అనేది ఎప్పుడైనా వ్యారీ అవ్వచ్చు. అంటే నేను 12% అనేది అందుకే ఇందాక నేను యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ గా పెట్టుకున్నాను. అండ్ మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కొన్నిసార్లు సేల్స్ టైమ్ లో మీకు ఎస్టిటి అంటే సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది కూడా పడుతుంది. సో ఇలా మీకు వేరే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ నేను ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేయలేదు. సో బేసిక్ గా మనకు ఒక 30 months కి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ముందుగా సిప్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఎఫ్డి లేదా ఆర్డి అనుకుందాం. సో ఎఫ్డి అంటే మీకు తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్, అలానే ఆర్డి అంటే రికరెంట్ డిపాజిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 10,000 ని సిప్ కి బదులు ఆర్డీలో పెట్టారనుకోండి, ఇందాక మనం తీసుకున్నటువంటి సినారియోనే అంటే 10,000 అనేది మన మంత్లీ సేవింగ్స్ అయినట్లయితే, అలానే 30 months డ్యూరేషన్ కి మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, సో మీరు 10,000 అనేది ఎవ్రీ మంత్ ఆర్డీ చేస్తూ ఉన్నారు అండ్ మీరు 30 months అనేది డ్యూరేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, మీకు 7% వరకు జనరేట్ అవుతుంది. సో మీకు ఈ 7% ఇంట్రెస్ట్ మీద ఆఫ్టర్ 30 months మీకు ఎంత వరకు రావచ్చు? సో మనము క్యాలిక్యులేటర్ ప్రకారం అవుట్పుట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నట్లయితే మీకు 3.25 నుంచి 3.30 lakhs వరకు రావచ్చు. సో మనం సిప్ లో 12% రిటర్న్స్ ఉండడం వల్ల మనకు 3.6 నుంచి 3.65 lakhs వచ్చింది. అండ్ ఇక్కడ ఆర్డీలో మీకు 7% అనేది మనం ఇంట్రెస్ట్ అనుకున్నాం కాబట్టి 3.25 నుంచి 3.30 lakhs అయితే వచ్చింది. బట్ మీకు రికరింగ్ డిపాజిట్ లో ఎస్టిటి అయితే అప్లికబుల్ కాదు. బట్ మీ ఇన్కమ్ స్లాబ్ మీద మీకైతే ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. చాలా మంది గోల్డ్ అనగానే గోల్డ్ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు. బట్ మీరు గోల్డ్ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఫ్యూచర్ లో బైబ్యాక్ రేట్ కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అంటే మీరు ఫర్దర్ గా ఎప్పుడైనా దాన్ని రీసేల్ చేస్తున్నప్పుడు మీకు మేకింగ్ ఛార్జెస్ అలానే ఇంకా కొన్ని వేరియస్ ఛార్జెస్ అయితే డిడక్ట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనం జ్యువెలరీ తీసుకోవట్లేదు. బేసిక్ గా గోల్డ్ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సినారియోనే అంటే మంత్లీ 10,000 సేవింగ్స్, అలానే సేమ్ డ్యూరేషన్ 30 months. సో ఇప్పుడు మనం గోల్డ్ ఎస్ఐపి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు అజ్యూమ్డ్ రిటర్న్స్ 8% అనుకుంటే మీకు ఆఫ్టర్ 30 months ఎంత అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో మనం క్యాలిక్యులేటర్ అవుట్పుట్ ప్రకారం మీరు కనుక 10,000 30 months పాటు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అండ్ మీకు 8% అనేది అజ్యూమ్డ్ రిటర్న్స్ వస్తున్నట్లయితే మీకు ఆఫ్టర్ 30 months వచ్చేసి 3.40 lakhs నుంచి 3.45 lakhs వరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఎస్ఐపి చూసాం అండ్ ఎఫ్డి మరియు ఆర్డి చూసాం, అలానే గోల్డ్ ఎస్ఐపి చూసాం. ఆల్మోస్ట్ మనకి అమౌంట్స్ అనేవి సేమ్ గానే ఉన్నాయి. అంటే మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు 3.6 lakhs వరకు వచ్చింది, అలానే ఎఫ్డి మరియు ఆర్డీలో చేసినప్పుడు 3.3 lakhs వరకు వచ్చింది,
అండ్ ఇప్పుడు గోల్డ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు 3.40 lakhs వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక కేటగిరీ చూద్దాం. సో ఈ కేటగిరీకి నేను వచ్చేసి పీపీఎఫ్ ని కన్సిడరేషన్ లో తీసుకుందాం అనుకుంటున్నాను. సో పీపీఎఫ్ అంటే అందరికీ తెలిసిందే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. బేసిక్ గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే మనం లాంగ్ టర్మ్ లో తీసుకునేది. బట్ ఇక్కడ నేను 30 months తర్వాత అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా ఎంత రిటర్న్స్ వస్తాయని తెలుసుకోవడం కోసం మాత్రం పీపీఎఫ్ ని కన్సిడర్ చేశాను. బట్ మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ రూల్స్ ప్రకారం మనకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ప్రెసెంట్ మీకైతే 7.1% అనేది ఇంట్రెస్ట్ రేట్ గా ఉంది. సో మీరు 30 months పాటు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, సో మీరు 30 months కి 3 lakhs దాకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ 3 lakhs కి 7.1% ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే మీకు 30 months తర్వాత 3,53,250 రూపాయల వరకు రావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఏదైతే 7.1% ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది మనకు యాన్యువల్ గా అప్లికబుల్ అవుతుంది. అప్రాక్సిమేట్ గా 3,50,000 వరకు వస్తుంది. బట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మనకు లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎస్ఐపి కంప్లీట్ చేసాం, గోల్డ్ కంప్లీట్ చేసాం, అలానే ఎఫ్డి మరియు ఆర్డి విత్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇలా 4 కేటగిరీస్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు చాలా మంది అంటే ఎస్పెషల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. బట్ బేసిక్ గా చిట్ ఫండ్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదండి. సో మీకు చిట్ ఫండ్స్ వచ్చేసి సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. అంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ గా అమౌంట్ అనేది తీసుకునే ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో మీకు మీరున్నటువంటి సిచ్యువేషన్ కి తగినట్లు మీరు అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు, అలానే బారోయింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే బేసిక్ గా ఇది రొటేషన్ లాగా అనమాట. ఇందాక మనం డిఫరెంట్ కేసెస్ లో మాట్లాడుకున్నట్లే చిట్ ఫండ్ లో కూడా సేమ్ సినారియోనే తీసుకుందాం. అంటే 10,000 మంత్లీ సేవింగ్స్, అలానే 30 months డ్యూరేషన్ అనుకుందాం. బట్ ఇక్కడ చిట్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 30 months అంటే 3 lakhs. సో 3 lakhs ఉండే చిట్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు ఈ చిట్ ఫండ్ యొక్క క్యాలిక్యులేషన్ క్లియర్ గా అర్థం కావడం కోసం నేనైతే మై పైసా ప్లాట్ఫామ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నాను. బేసిక్ గా మై పైసా అనేది ఒక చిట్ ఫండ్స్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ మీకు మై పైసా అనేది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. సో మీరు మై పైసా ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీరు కనుక చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీ ఎవ్రీ రికార్డ్ అనేది ట్రాన్స్పరెంట్ గా మరియు సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మై పైసా ప్లాట్ఫామ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు కనుక 3 lakhs చిట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకు ఆఫ్టర్ 30 months ఎలా అవుట్పుట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో అకార్డింగ్ టు మై పైసా ప్లాట్ఫామ్ అయితే 20% అనేది వీళ్ళు డివిడెండ్ గా ఇస్తూ వస్తున్నారు. సో ఈ 20% అనేది గ్యారంటీడ్ కాదు. సో మనం గనక ఈ 20% అనేది డివిడెండ్ గా కన్సిడర్ చేస్తున్నట్లయితే అండ్ మీరు 3 lakhs చిట్ లో 30 months పాటు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకు రఫ్ గా వచ్చే అవుట్పుట్ వచ్చి 3 lakhs ఉంటుంది. ఎందుకంటే చిట్ ఫండ్స్ లో మిగతా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లాగా మీకు రిటర్న్ అనేది ఉండదు. సో బేసిక్ గా చిట్ ఫండ్ లో ఎలా ఉంటుందంటే సో మీరు 10,000 అనేది 30 months పాటు కట్టారు. సో మీరు టోటల్ కట్టింది వచ్చేసి 3 lakhs వరకు ఉంటుంది. అండ్ మీకు 20% ఇందాక నేను డివిడెండ్ అని చెప్పాను. సో 20% అనేది మనం డివిడెండ్ గా కన్సిడర్ చేసినట్లయితే మనకు 2,000 అనేది ఎవ్రీ మంత్ డివిడెండ్ కింద వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ 2,000 ని మీరు 30 months కి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు 60,000 అనేది డివిడెండ్ కింద వచ్చినటువంటి అమౌంట్. సో టోటల్ అవుట్ఫ్లోలో అంటే 3 lakhs లో మీరు ఈ 60,000 ని మైనస్ చేయండి, 2,40,000 అనేది మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్. సో మీకు ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసిక్ గా 10,000 అనేది 30 months పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు కట్టేది 3 lakhs. కానీ మీకు డివిడెండ్ రావడం వల్ల మీరు 2,40,000 మీ చిట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ 60,000 అనేది మీకు డివిడెండ్ గా రావడం వల్ల మీరు ఆ 2,40,000 కి ఈ 60,000 ని యాడ్ ఆన్ చేసుకున్నారు. బట్ ఓవరాల్ మీరు కనుక ఈ 30 months లో ఎప్పుడు ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా మీరు అట్ ద ఎండ్ అమౌంట్ తీసుకుంటున్నట్లయితే మీకు దీంట్లో ఇంట్రెస్ట్ అనేది బాగానే జనరేట్ అవుతుంది. అండ్ మీరు ఫైనల్ గా మీకు వచ్చినటువంటి టోటల్ అమౌంట్ కి సో మీరు అనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ని యాడ్ చేసి మీరు కనుక బయట లోన్స్ కి ఇచ్చినా మీకు బాగా ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో అందుకే నేను చిట్ ఫండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గా చెప్పలేదు. సో మీరు బేసిక్ గా చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఎందుకంటే చిట్ ఫండ్స్ లో మీకు ఆప్షన్స్ అనే ఒక పద్ధతి ఉంటుంది. సో కొంతమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎర్లీగా ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి అమౌంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అలా ఎర్లీగా తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటారు. బట్ ఎవరైతే లేట్ గా తీసుకుంటారో అంటే ఆల్మోస్ట్ డ్యూరేషన్ అయిపోయాక తీసుకుంటారో వాళ్ళైతే హైయర్ డివిడెండ్ ని ఎన్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఓవరాల్ గా ప్రాఫిట్ కాకపోయినా మీరు కనుక సేవింగ్స్ చేస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది డిసిప్లైన్డ్ స్కీమ్. అండ్ మీరు కనుక మై పైసా యాప్ ని చిట్ ఫండ్ ప్లాట్ఫామ్ గా యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎవ్రీ రికార్డ్ అనేది ఇక్కడ డిజిటల్ గా రికార్డ్ అవుతుంది. అండ్ మీరు వాటిని ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఎవ్రీ క్యాలిక్యులేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అంటే మీరు మంత్లీ ప్రీమియం కావచ్చు, మీకు క్రెడిట్ అయినటువంటి డివిడెండ్ కావచ్చు, మీ రిమైనింగ్ లయబిలిటీ మరియు మీ నెట్ పొజిషన్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా ఇక్కడ క్యాలిక్యులేషన్ ద్వారా అయితే చూసుకోవచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఏ ప్రమోషన్ మరియు రికమెండేషన్ కాదు. మీరు కనుక చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మై పైసా అనేది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. సో ఓవరాల్ గా మనం 10,000 అనేది 30 months పాటు డిఫరెంట్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎలా ఉంటాయో చూసాం.
బట్ చిట్ ఫండ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. అంటే మీకు ఇక్కడ డివిడెండ్స్ వస్తాయి. అంటే మీకు ఓవరాల్ చిట్ వాల్యూతో పాటు అడిషనల్ గా మీకు డివిడెండ్ అయితే వస్తుంది. సో బేసిక్ గా మనం డిఫరెంట్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటి యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే సేవింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మై పైసా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.